4 ఇడ్లీ 2 ప్లేట్లు మటన్ సేరువా 2 ప్లేట్లు కైమా ఇప్పుడు చేప ముక్కలు 2 4 ఇడ్లీ 2 వేపుడు ఒక చేపే కదండి 8:30 ఇవ్వండి. చిన్నబ్బాయి లెక్క తప్పయ్యా 9:30 కదా రావాల్సింది. అట్టాగా వదినా మరి ఇంకేం వదిన చెప్పినట్టు 9:30 ఇచ్చేయండి. ఓ చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి ఏమో పొయ్యికాడు ఏడికి ఎగిపోతూ రత్తాన్ని ఆవిరి చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాడు. అవును వెంకటప్పయ్య. మరి నువ్వేమో ఇలా తలకొక్క రూపాయి ఒక్కేసినావంటే హోటల్ బాగుపడ్డట్టే. వెంకటప్పయ్య తిన్నావు కదా, నీ దగ్గర 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదుగా. లేదు ఇంకెందుకు అనవసరమైన మాటలు, ఇక దయచేయండి. ఏంటి బాబు ఇది, హోటల్కి వచ్చేవాళ్ళు ఎగతాళిగా మాట్లాడి చేసావు. చిన్న నోటు లెక్కే కదా, కూడి తప్పు లేకుండా చెప్పలేకపోయావా? ఏంటి ఇప్పుడు ఏంటి 1 రూపాయి తక్కువ చెప్పాడు అంతే, అదో పెద్ద తప్ప. నా మొగుడు కూడా ఈ కొట్టుకి ఏసమానే ఏదో పనాడు మీద అరిసినట్టు అరుస్తా పెట్టే. అయ్యో నేనెక్కడ వచ్చాను? లెక్కలు వేసుకోమంటున్నావే, ఓ మగాడు పక్క తీసుకొని లెక్కలు వేసుకోమంటే చుట్టుపక్కల ఇన్నాళ్ళంతా ఏటనుకుంటారు. ఇప్పుడు ఏమన్నా నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా? నువ్వు చెప్పాలనుకున్నా నీ మొగుడు